మా కర్ణగిరి ఖాళీ. పొద్దున వీడియోలో చూసినట్టయితే ఎంత ఆనందంగా ఉందో, మీరు లాస్ట్ వరకు చూస్తే ఈ వీడియో ఎంత బాధగా ఉంటుందో కూడా చూస్తారు. చిన్నగా వర్షం స్టార్ట్ అయింది. వర్షం స్టార్ట్ అయినప్పుడు ఖాళీలో జనం మొత్తం ఇళ్ళల్లోనే ఉన్నారు. అప్పుడు వరద అనేది అసలు ఇంట్లోనే ఉంది కానీ రోడ్డు ఎక్కలేదు అంతవరకు. ఖాళీలో కూడా జనాలందరూ ఇళ్ళల్లో ఉన్నారు. చిన్నగా వరద ప్రభావం అనేది పెరిగి రోడ్ల మీదకి నీళ్ళు రావడం జరిగింది. ఒక్కొక్క ఇంట్లోంచి మనుషులు అప్పుడే తరలి బయటకు వస్తున్నారు. బయటకు వెళ్ళిపో అని చెప్తే అప్పుడు ఖాళీ చేసి వస్తున్న టైంలో 9కి ఏట్లో ఉన్న నీళ్ళు 9:10 కల్లా ఏరియాలోకి వచ్చేసినాయి, ఇళ్ళలోకి వచ్చేసినాయి. ముసలోళ్ళని అందరం బయటికి తీసుకొస్తున్న టైంలో అసలు పోలీసు కానీ అలాంటి సహాయం అందలేదు జనాన్ని. ఒక్క నాయకుడు కూడా పట్టించుకున్న నాయకుడు లేడు. అలాంటి ప్రభుత్వంలో మనం బతుకుతున్నాం అంటే అర్థం చేస్తుంది. ఓట్లప్పుడు మాత్రం 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వచ్చి అమ్మ మీకు ఏం కావాలి చేద్దాం అది చేద్దాం ఇది చేద్దాం అన్నారు. కానీ తాగడం డ్రింకింగ్ వాటర్ పెట్టినంటే ప్రభుత్వం అంత సిగ్గుచేటు ప్రభుత్వంలో మనం ఉన్నాం. ఆ ఏరు చూడండి, ఆ ఏరు మా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వచ్చినప్పుడు ఆ ఏరు గోడ కట్టిస్తాను అప్పుడు చెప్పిండు ఓట్లు. అప్పుడు ఈ రోజు పత్తా లేడు వెనకాల. కనీసం డ్రింకింగ్ వాటర్ పోయడానికి కూడా గతి లేని ప్రభుత్వం మంది. అలాంటి మళ్ళీ గల్లీకి ఒక నాయకుడు ఉంటాడు. ఇక్కడ గల్లీకి ఏ నాయకుడు ఉంటే తేగడానికి ఏం తెలియదు. మెల్ల ఖండాలు వేస్తారు, వచ్చి అమ్మ మీకు ఓట్లు వేయండి మంచిగా చేస్తాం సెట్ చేస్తాం అని చెప్తారు. అసలు పట్టించుకున్న నాయకుడు లేడు. ఆ నీళ్ళు చూసినట్టు చూసారా మీరు ఎట్లా వస్తున్నాయో ఇవన్నీ ముసలోళ్ళు అందరూ కార్లు అయితే ఇన్ని కొట్టకపోయినాయో అందరూ పిల్లగాలనేటోళ్ళే సాయం చేశారు. మొత్తం అందరం బయటికి తీసుకురాలా ఇలాంటివి చాలా చేశారు. కానీ ఒక్కరు కూడా పట్టించుకునేటోళ్ళు లేరు. ఒక పోలీసులు కూడా రాలేదు. అలాంటి ప్రభుత్వం మంది. అలాంటి ప్రభుత్వంలో బతుకుతున్నారు. సిగ్గుచేటు కావాలి. ఉత్తప్పుడైతే ఒకటి జెండాలు వేసుకున్న మళ్ళీ కండలు వేసుకున్న ప్రతి ఒక్కరూ నాయకుడు అయిపోతాడు. ఏరియాలో అందరి పనులు ఇంట్లో మొత్తం బదనం అయిపోయింది. ఇళ్ళల్లో అనేది ఒక వస్తువు అనేది కూడా లేదు. అలాంటి ప్రభుత్వం మన ఇళ్ళల్లో మొత్తం వాటర్ వచ్చి ప్రభుత్వంలో చింతానికి తిండి కూడా లేదు. ఇక్కడ వరకు నార్మల్గా ఉన్న వాటర్ ఒకేసారి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు 10 నిమిషాలలో మొత్తం బండ్లన్నీ బయట పెడుతున్నాయి. బండ్లన్నీ బయట తీసుకుని అన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ వాటిలో కూడా అన్ని బండ్లు వేసి ఇళ్ళల్లో ఉల్టల్లో పెట్టినా సరే అక్కడ కూడా వాటర్ వచ్చి బండ్లు చాలా వరకు పట్టకపోయినాయి. మా ఏరియాలో దాదాపు 30 బండ్ల వరకు పోయినాయి. ఒక్క ప్రభుత్వ నాయకులు పట్టించుకున్నారు. ఈత కొట్టుకుంటూ కూడా పోతున్నారు. ఇప్పుడు కనిస్తున్న ఇప్పుడు 70 కోట్లు ఏరియా చూడండి. ఇప్పుడు వీడియో చూసిన తర్వాత పార్టీ ఇంకోటి ఉంది. ఆ ఏరియాలో అసలు ఏమీ లేదు. మీరు చూసినట్టు ఇందాక ఇప్పుడు చాలా పెరిగింది. ఇక్కడ ముసలోళ్ళు చూడండి, పోలీసులు కాదు మళ్ళీ మనుషులే తీసుకుపోతున్నారు బయట. ఒక ప్రభుత్వం అధికారులు కూడా రాలేదు. ఈత కొట్టుకుంటూ కూడా పోతున్నారు. చేశారు 3 మంత్రులు ఎందుకుంటారో కూడా తెలియదు. ఓట్లప్పుడు సామాన్ అంతా తీసుకొని పోతున్నారు. ఒక 10 నిమిషాలు ఓటు పరిస్థితి ప్రభుత్వం. కామెల్ తెచ్చి కామెల్ నుంచి గొడుగులు వేస్తారు.